వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి డిజైన్స్ కుట్టాలంటే ఫస్ట్ మనకు బేసిక్స్ అనేవి రావాలి. లాస్ట్ వీడియోలో మనం చైన్ వర్క్ అనేది నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో ముద్ద వర్క్ అనేది ఎలా చేయాలన్నది మనం నేర్చుకోవచ్చు. ఈ బేసిక్స్ అనేవి వస్తేనండి చాలా ఈజీగా చాలా డిజైన్స్ అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక నేనైతే మీకు చూపించడం కోసం ఒక ఫ్లవర్ షేప్ అనేది డిజైన్ చేశాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసినప్పుడు క్లాత్ అనేది టైట్గానే ఫిక్స్ అయి ఉండాలి. ఇక్కడ నేను ముద్ద వర్క్ కోసం జస్ట్ నార్మల్ సూదితోటే చేస్తున్నాను. బిగినర్స్కి నార్మల్ సూదితో చేస్తే చాలా ఈజీ అంటే తొందరగా నేర్చుకోవచ్చండి. ఒక 2 పేటల దారాన్ని సూదిలో ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న దారంతో కింద నుంచి సూదితో దారాన్ని పైకి తీయాలి. ఇలా రౌండ్ షేప్ లోపల మధ్యలో ఇలా సూదితో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దారాన్ని అయితే తేవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. రౌండ్ స్టిచ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఫ్లవర్ యొక్క రేకులు కూడా ఇలా డిజైన్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎప్పుడైనా సరేనండి, ఫ్లవర్ అనేది మనం కుట్టినప్పుడు ఫస్ట్ కార్నర్స్ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా తేలుతుంది అనమాట ఫ్లవరు. తర్వాత మిడిల్ ప్లేస్ అనేది డిజైన్ చేసుకుంటే ఫ్లవర్ అనేది బాగుంటుంది అనమాట. హెచ్చు తగ్గుల కింద ఉండదు, చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మనం మిర్రర్ వర్క్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం. ఇలా ఒక్కటి నేర్చుకుంటేనండి చాలా ఈజీగా అయితే మనం మన బ్లౌజులు మనమే డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి. బయట అయితే ఒక్కొక్క బ్లౌజ్కి చాలా ఇచ్చుకుంటున్నారు. మన ఛానల్లో అయితే ప్రతిదీ నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది వివరిస్తాం. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమైనింగ్ లీవ్స్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ముద్ద వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మగ్గం సూది తీసుకొని పైన ఇలా చుట్టూ అవుట్లైన్ కింద ఒక చైన్ వర్క్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. సింపుల్గా ఒక చిన్న ఫ్లవర్ అనేది మనం డిజైన్ చేసేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అవుట్లైన్ అనేది చేయాలి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మనం బాగా ఈజీగా చేయొచ్చండి, లేకపోతే కష్టం అనమాట. నెక్స్ట్ వీడియోకి వచ్చేసేసరికి మిర్రర్ వర్క్ అనేది ఎలా చేయాలన్నది చూపిస్తాను.
చూసారు కదండి ఫ్లవర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనం చాలా ఈజీగా మగ్గం వర్క్ అనేది నేర్చుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.